ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ జూన్ 7న రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. పాత సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ను సీఎం చంద్రబాబు సీఎస్గా ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? చంద్రబాబు నీరబ్ కుమార్ ప్రసాద్నే ఎందుకు ఎంచుకున్నారు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం. చంద్రబాబు కేంద్రం నుంచి స్పెషల్ రిక్వెస్టు మీద తెచ్చుకున్న నీరబ్ను జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు అనే సందేహం రాష్ట్ర ప్రజల అందరిలో ఉంది. అయితే చాలామందికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పదవి గురించి తెలియదు. ముందుగా దాని గురించి తెలుసుకుందాం. సీఎస్ పదవి ఎంత గొప్పదంటే చంద్రబాబు తర్వాత ప్రభుత్వ విషయాలపై నిర్ణయాలను తీసుకునే అర్హత ఈ పదవి చేపట్టిన వారికే ఉంటుంది. రాజు చంద్రబాబైతే సైన్యాధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, క్యాబినెట్కి అధిపతి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని ప్రభుత్వపరంగా జరిగే పనులకు అంటే ఉద్యోగస్తులు ఏం చేయాలి, రాష్ట్రంలో ఏ పని జరగాలి అన్నా కూడా ఈయన ఉత్తర్వులు జారీ చేయాల్సిందే. ఈయనకు తెలియకుండా ప్రభుత్వంలోని ఏ పని కూడా జరగదు. గత ప్రభుత్వంలో సీఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి కంటే నీరబ్ కుమార్ చాలా సీనియర్. కానీ జగన్ నీరబ్ గారిని పట్టించుకోలేదు. కారణాలు తెలియదు కానీ నీరబ్ కుమార్కు నీతి నిజాయితీగా ఉన్న అధికారిగా పేరు ఉంది. అయినప్పటికీ మాజీ సీఎం జగన్ ఈయనకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంతేకాదు, ఏమాత్రం విలువలేని రాష్ట్ర పర్యావరణ, అటవీశాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీంతో ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ప్రభుత్వం మారడంతో నీరబ్ కుమార్ సీఎం చంద్రబాబు గారిని కలవటం, తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పటంతో ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటంతో కెఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని చంద్రబాబు భావించటంతో ఆ పదవీ కోసం నీరబ్ కుమార్ని ఎంచుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్టు మేరకు జూన్ 30తో పదవీ విరమణ చేయవలసిన నీరబ్ పదవిని మరో 6 నెలలు పెంచారు. నీరబ్ కుమార్ ప్రసాద్ బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఈయన 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఈయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే నీరబ్ జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయితే చంద్రబాబు పట్టుపట్టి మరీ నీరబ్ సేవలు మరికొంత పొడిగించాలని కేంద్రం నుంచి అనుమతి తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన నీరబ్ కుమార్ని సీఎస్గా నియమించారు. 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగ బాధ్యతలతో ప్రయాణం మొదలుపెట్టారు. 1990లో తూర్పుగోదావరి సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్గాను, 1991లో ఏటూరు నాగారం పీఓ ఐటీడీఏగా, 1992లో కృష్ణాజిల్లా పీడీఆర్డీఏగాను ఆయన పనిచేశారు. 1993లో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్గా, 1996లో ఖమ్మం కలెక్టర్గా, 1998లో చిత్తూరు కలెక్టర్గా పనిచేశారు. 1999లో యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్, శాప్ ఎండీగా పనిచేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ 2007లో కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీగా, 2007లో పరిశ్రమల శాఖ కమిషనర్గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్గా, ఏపీఎస్హెచ్సీ ఎండీగా పనిచేశారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన అండ్ పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన ఆయన 2015లో వైఏటీసీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2017లో కార్మిక ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018లో టీఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2019 నవంబర్ నుండి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సీసీఎల్ఏగా పనిచేసిన ఆయన 2022 ఫిబ్రవరి 23 నుండి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నీరబ్ కుమార్ అధికారుల పనితీరులో, వ్యవహారాల్లో ఎంత సహనం పాటిస్తారో, దారి తప్పితే అంతకు అంత ఆగ్రహంతో తక్షణ చర్యలు తీసుకుంటారు. మచిలీపట్నంలో ఓ రోజు సాయంత్రం ఆయన ఆఫీసులో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారిని
ఫలానా ఫైలు తీసుకొని అర్జెంటుగా రావాలని ఫోన్ చేయించారు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో డీఈఓపై నీరబ్ కుమార్ విరుచుకుపడ్డారు. కోపంగా ముందు ఇక్కడ్నించి పో అంటూ ఫైలు విసురుగా విసిరికొట్టారు. తప్పుడు సమాచారంతో సంతకాలు చేయిస్తావా? పో, ముందు బయటకు పో అంటూ బెల్లు కొట్టారు. ఆ క్షణంలో ఆయన కోపానికి ప్రత్యక్ష సాక్షులు, స్టాఫ్ మొత్తం వణికిపోయారు. ఆయనలో అంత కోపాన్ని చూడటం ఇదే తొలిసారి అని సిబ్బంది ఒకరికొకరు చెప్పుకున్నారు. పని విషయంలో ఎంత ఖచ్చితంగా, నిజాయితీగా ఉండే ఆయన పనిచేసే సిబ్బందిని, ఫైల్స్ పెండింగులో ఉంచని అధికారులను బాగా అభినందించేవారు. ఇంకో ఘటన కూడా మనం నీరబ్ గురించి చెప్పుకోవాలి. కృష్ణా జిల్లా నుంచి నీరబ్ కుమార్ ప్రసాద్ని జిల్లా కలెక్టర్గా ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఆయన ఖమ్మంలో పనిచేస్తుండగా ఓ జిల్లా డీఈఓపై వేటు వేశారు. ఖమ్మం జిల్లాలోని లైబ్రరీలకు పుస్తకాల సరఫరా కోసం ఓ పబ్లిషర్ కేటలాగ్ను జిల్లా డీఈఓకు పంపించారు. కానీ సదరు అధికారి కమిషన్ల మత్తులో పనికిరాని పుస్తకాల జాబితాను తయారుచేసి జిల్లా కలెక్టర్ నీరబ్ కుమార్ ప్రసాద్కు అందజేశారు. తన పుస్తకాలకు అవకాశం ఇవ్వలేదని పబ్లిషర్ జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఈ పుస్తకాలు బాగుంటే కొనుగోలు చెయ్యండని డీఈఓని ఫోన్లో ఆదేశించారు. డీఈఓని కలవాలని పబ్లిషర్ని పంపించారు. కాని కమిషన్లు ఇవ్వకుండా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని కోపంతో ఊగిపోయారు. ఆ పుస్తకాలు కొనేది లేదని భీష్మించారు. మళ్లీ ఈ బంతి కలెక్టర్ కోర్టుకు చేరింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ స్వయంగా డీఈఓకు ఫోన్ చేసి వెంటనే గ్రంథాలయ ఫైల్ను తీసుకురావాలని ఆదేశించారు. ఆ తర్వాత డీఈఓ ఫైల్ తీసుకురావటం, నీరబ్ కుమార్ ప్రసాద్ స్వయంగా అన్నీ చూసి డీఈఓ చేసిన మోసం తెలుసుకొని పబ్లిషరుకు జరిగిన అన్యాయానికి న్యాయం చేశారు. అయితే మరోవైపు జగన్కు నమ్మకస్తులు అనే పేరున్న వారందరినీ టీడీపీ టార్గెట్ చేస్తూ పోతోందని విమర్శలు ఉన్నాయి. సీనియర్లు, ప్రతిభావంతులైనా కూడా ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదనే వాదన ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మార్పులు జరిగాయి కానీ టీడీపీ అంతకు మించి అన్నట్టుగా ఉందని కొందరు అంటున్నారు. జగన్ టీం అనే ముద్ర ఉన్న వారందరినీ టీడీపీ పక్కన పెడుతోందని, సీఎస్తో మొదలై ప్రస్తుతం 3 ఐఏఎస్ల దగ్గర ఈ బదిలీ వ్యవహారం ఆగిందని, ముందు ముందు ఇంకెన్ని రాజకీయ బదిలీలు ఉంటాయో వేచి చూడాలంటున్నారు. డీజీపీ విషయంలో ఎన్నికల ముందే పంతం నెగ్గించుకున్న చంద్రబాబు ఇప్పుడు సీఎస్ని సాగనంపారు. కొత్త సీఎస్తో మరో 3 ఐఏఎస్లపై వేటు వేయించారు. రాబోయే రోజుల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల విషయంలో కూడా ఈ దారి కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి.